ఆది శంకరులు మనకు అందించిన అత్యంత విశిష్టమైన సౌందర్య లహరిలోని 23వ శ్లోకం. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదే తత్వద్రూపం సకల మరుణాభం త్రినయనం కుచాభ్యా మానమ్రం కుటిలశశి చూడాల మకుటం. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాల మకుటం. దీని భావం, అమ్మ కారణం ఏమిటో తెలియదు కానీ భవదీయ ఆకృతి సర్వస్వం అరుణవర్ణంతోనూ స్తనభారంచే వంగినదిగా చంద్రరేఖ కిరీటంగా అమరి ఉండటం చూసి గతంలో గ్రహించిన శివదేవుని వామాంగంతో తృప్తి పడకుండా శేషించిన దక్షిణ అంగాన్ని కూడా అపహరించినట్లుగా సందేహిస్తున్నాను.